హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయ్యయ్యో, మళ్ళీ 10 డేస్ అయింది కదా వీడియోస్ పెట్టేసి. చిన్న పని ఉండే, సో ఈ రోజు నుంచి మళ్ళీ అయితే స్టార్ట్ చేద్దాం. లేట్ అయితే చేయను, బట్ 2 డేస్కి అయితే ఒకసారి ఖచ్చితంగా వీడియో వస్తుంది. మీరైతే సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఈ రోజు మీకైతే కానిస్టేబుల్ కనకం సీజన్ 2 స్టోరీని ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సీజన్ 1 చూసాకే ఈ వీడియోని చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సీజన్ 1 చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి చూసేయండి. ఇక ఈ సీజన్ 2 విషయానికి వచ్చేస్తే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఫ్రెండ్స్. ఇందులో ఉండే ట్విస్టులు చూస్తే మీ మైండ్ బ్లాక్ అవడం పక్కా. అసలు చంద్రిక ఎక్కడికి వెళ్ళిపోయింది, తను బ్రతికే ఉందా లేక చనిపోయిందా, అసలు హంతకుడు ఎవరు అనేది ఇందులో రివీల్ అయితే చేశారు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇక లేట్ చేయకుండా స్టోరీ విందాం పదండి. సిరీస్ స్టార్ట్ అవ్వగానే చంద్రికని చూపిస్తారు. పాపం చంద్రికని ఎవరో ఒక సీక్రెట్ రూమ్ లో బంధించి చిత్రహింసలు పెడుతుంటారు. నన్ను వదిలేయమని చంద్రిక ఎంత బ్రతిమిలాడుకున్నా కూడా వాడు అస్సలు కనికరించడు. పైగా వెంటనే ఒక మేక్ తీసుకుని వచ్చి తన చేతిలో గట్టిగా కొడుతుంటాడు. ఆ దెబ్బకి చంద్రిక గట్టిగా అరుస్తుంది. సీన్ కట్ చేస్తే ఇటువైపు మన కనకం కూడా ఉలిక్కి పడి భయంతో నిద్రలో నుంచి లేస్తుంది. సో ఇదంతా కూడా మన కనకం పాప కల కన్నదన్నమాట. అమ్మో, చంద్రికకి ఏదో సీరియస్ గా అయిందని కనకం చాలా కంగారు పడిపోతూ రెడీ అయి స్టేషన్ కి అయితే బయలుదేరుతుంది. రోజు అలవాటు ప్రకారమే వెళ్లే ముందు కాకికి అన్నం పెట్టి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనకి ప్రెసిడెంట్ ని చూపిస్తారు. వాడికి పిచ్చి పట్టిందని చెప్పేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తుంటారు. ఊరి జనాలంతా ఇక చంద్రిక చనిపోయి ఉంటుందిలే అని చెప్పేసి అందరు ఫిక్స్ అయిపోతారు. ఇక కనకం స్టేషన్ కి రాగానే అందరూ తనని పొగుడుతూ ఉంటారు. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో తను అడవిగుట్ట రహస్యాన్ని ఛేదించింది కదా, సో అందుకే డిపార్ట్మెంట్ అంతా కూడా చాలా మెచ్చుకుంటారు. అప్పుడే స్టేషన్ లో ఒక చిన్న కామెడీ సీన్ అయితే జరుగుతుంది. అక్కడ ఒక కానిస్టేబుల్ ని తేలైతే కొడుతుంది. దాంతో మిగతా కానిస్టేబుల్స్ చాలా కంగారు పడిపోయి ఆ తేలుని చంపడానికి చూస్తారు. కానీ సాంబా మాత్రం అరెరే, ఆ తేలుని చంపదురా సామి, అది దేవుడి తేలు అని చెప్పి వాళ్ళ ఊర్లో ఉండే భక్తురాలమ్మని పిలిపిస్తారు. ఆ భక్తురాలమ్మ రాగానే ఏదో మంత్రం వేసి ఆ తేల్ని ఒక గ్లాస్ లో పెట్టేస్తుంది. ఆ తర్వాత కానిస్టేబుల్ కి మందు ఇచ్చేసి ఆ తేల్ని అడవిలో వదిలిపెట్టడానికి బయలుదేరుతుంది. ఇదంతా చూస్తున్న కనకానికి ఆ ముసలావిడ మీద ఎందుకో డౌట్ వచ్చి తన్ని ఫాలో చేస్తూ అడవిలోకి వెళ్తుంది. ఆ ముసలావిడ తేలుని అడవిలో విడిచిపెట్టి, ఓయ్ కనకం, నువ్వు నా వెనకాలే ఉన్నావని నాకు అర్థమైంది, నా ముందుకు రా అని చెప్పి సీరియస్ గా ఒక మాట చెప్తుంది. చూడమ్మాయి, నేను తేలు కొడితే మందు మాత్రమే ఇవ్వగలను, కానీ చంద్రిక మిస్సింగ్ కేసులో నేను ఎలాంటి హెల్ప్ చేయలేను. నువ్వే చంద్రికని వెతికి పట్టుకోవాలి, నీకు కావాల్సిన సమాధానం నీ దగ్గరే ఉందని చెప్పి కనకానికి ధైర్యం చెప్పి అలా వెళ్ళిపోతుంది. అదే రోజు నైట్ కనకం సాంబా దగ్గరికి వెళ్లి చంద్రిక మిస్సింగ్ గురించి ఆరా తీస్తుంది. బాబాయ్, చంద్రిక కేస్ ఫైల్ సిపి గారి దగ్గరికి వెళ్ళింది కదా, అసలేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందో లేదో కనుక్కోమని అడుగుతుంది. దానికి సాంబా కూల్ గా మాట్లాడుతూ, చూడు కనకం, చంద్రిక కేస్ ఫైల్ సిపి గారి దగ్గరికి వెళ్ళింది అంటే చంద్రిక కూడా ఇక లేదని అర్థం. సో నువ్వు కూడా చంద్రిక గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోక అమ్మాయి. అయినా సొంత తల్లిదండ్రులే చంద్రిక మిస్ అయిపోయిందని చెప్తే వాళ్ళు కూడా ఏమీ వెతకకుండా సైలెంట్ గా కూర్చున్నారు. నీకెందుకు అమ్మాయి తలనొప్పి, రేపు మన ఊర్లో చనిపోయిన అమ్మాయిలకి పిండ ప్రదానం చేస్తున్నారు. సో మన ఊరి వాళ్ళు చంద్రికకి కూడా చేస్తున్నారు, నువ్వు కూడా వస్తే బాగుంటుందని చెప్తాడు. నెక్స్ట్ డే చనిపోయిన అమ్మాయిలకి నిజంగానే పిండ ప్రదానం చేస్తుంటారు. అక్కడికి కాకులు వచ్చి అందరి అమ్మాయిల దగ్గర పెట్టిన ఫుడ్ ని తింటుంటాయి. కానీ చంద్రిక దగ్గర ఉన్న ఫుడ్ మాత్రం తినవు. అసలు చంద్రిక ఫోటో దగ్గరికి ఒక్క కాకి కూడా రాదు. ఇది చూడగానే మన కనకానికి బల్బ్ అయితే వెలుగుతుంది. చంద్రిక ఖచ్చితంగా బ్రతికే ఉందని తనకైతే అర్థమవుతుంది. వెంటనే ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి సిపి గారి ఆఫీస్ కి కాల్ చేయించి చంద్రిక కేస్ ఫైల్ ని క్లోజ్ చేయకుండా ఒక 3 రోజులు టైం కావాలని అడుగుతుంది. దాంతో ఇన్స్పెక్టర్ కూడా 3 రోజులైతే టైం ఇస్తాడు. వెంటనే కనకం తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి చంద్రిక మనీ ఆర్డర్ చేసిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. కానీ అక్కడ పనిచేసే వాళ్ళు డీటెయిల్స్ ఇప్పుడు మా దగ్గర లేవమ్మా, రేపు వస్తే ఇస్తామని చెప్తారు. దాంతో తను ఈలోపు చంద్రిక వాళ్ళ నాన్నగారి దగ్గరికి అంటే వైజాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. తను అర్ధరాత్రి వైజాగ్ రీచ్ అయిన తర్వాత చంద్రిక వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అవుతుంది. అలా చంద్రిక గురించి మాట్లాడిన తర్వాత తను మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతుంది. కానీ ఆ టైంలో చాలా వర్షం రావడంతో చంద్రిక వాళ్ళ అమ్మ కనకాన్ని ఇక్కడే ఉండమని అడుగుతుంది. కనకం కూడా సరే అని చెప్పేసి ఒప్పుకుంటుంది. సో తనకి చంద్రిక రూమ్ ఇచ్చి మార్నింగ్ వరకు ఇక్కడే ఉండమని చెప్తారు. అది కూడా న్యాచురల్ గా అయితే ఏం చెప్పరు, చాలా విచిత్రంగా ఏదో దాస్తున్నట్టు చెప్పి రూమ్ లోకి అయితే పంపిస్తారు. ఆ రూమ్ లో చంద్రికకి సంబంధించినవి చాలా బొమ్మలైతే ఉంటాయి. వాడిని చూసి చాలా షాక్ అవుతూ, ఏమైందమ్మా, ఇన్ని బొమ్మలు ఇక్కడ ఎందుకు ఉన్నాయని అడిగితే చంద్రికకి బొమ్మలంటే చాలా ఇష్టం, అందుకే చంద్రిక అడిగినందుకు వాళ్ళ నాన్నగారు తనకి ఎంత ఖర్చైనా సరే కొనిచ్చి ఇచ్చేవారని చెప్తుంది. ఇక్కడే చంద్రికకి ఇష్టమైన మరొక బొమ్మ అయితే కనిపిస్తుంది. ఆ బొమ్మని
కనకం ముట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే చంద్రిక వాళ్ళమ్మ చాలా గట్టిగా అరుస్తూ, చూడమ్మ కనకం, చంద్రికకి ఆ బొమ్మ అంటే చాలా ఇష్టం. అది ఇప్పటికీ ఒకసారి పగిలిపోయింది. మళ్ళీ ఆ బొమ్మ పగిలితే చంద్రిక నాతో అస్సలు మాట్లాడద్దు, సో ముట్టుకోవద్దని వార్నింగ్ ఇచ్చేసి బయటకైతే వెళ్ళిపోతుంది. అక్కడే కబోర్డ్ లో కనకానికి చంద్రిక చున్న అయితే కనిపిస్తుంది. దానికి చాలా బ్లడ్ అయితే అంటుకొని ఉంటుంది. అది చూడగానే కనకానికి డౌట్ అయితే వస్తుంది. కానీ నిజానికి ఆ బ్లడ్ కనకానిదే, చంద్రికదైతే కాదు. ఆ రోజు బైక్ మీద నుంచి కింద పడిన తర్వాత చంద్రిక తన చున్నితో కనకానికి ఉన్న బ్లడ్ నైతే తుడుస్తుంది కదా, సో ఆ బ్లడ్ తనదే అన్నట్టు కనకం రియలైజ్ అయితే అవుతుంది. ఇక అప్పుడే చంద్రిక వాళ్ళ నాన్న కూడా వచ్చేస్తాడు. కనకం మెల్లిగా డోర్ దగ్గరికి వెళ్లి సైలెంట్ గా అతన్ని అబ్జర్వ్ అయితే చేస్తుంది. వాళ్ళిద్దరూ ఏదో సైలెంట్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో కనకానికి వాళ్ళిద్దరి మీద కొంచెం డౌట్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే చంద్రికని వీళ్ళే దాచిపెట్టి ఉంటారేమో అని అలా అనుకుంటుంది. అప్పుడే మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ నైతే చూపిస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో చంద్రిక వాళ్ళ అమ్మా నాన్న ఒక స్వామీజీ దగ్గరికి వెళ్లి వాళ్ళు పడుతున్న బాధనైతే చెప్పుకుంటారు. స్వామి, 2 సార్లు మాకు యాక్సిడెంట్ జరిగింది. అలాగే నా వ్యాపారంలో కూడా చాలా లాస్ అయితే వచ్చింది. నా భార్య హెల్త్ కూడా సరిగా ఉండట్లేదు. దీనికి కారణం ఏంటో చెప్తారా అని అడిగితే ఆ స్వామీజీ ఒక షాకింగ్ విషయం అయితే చెప్తాడు. చూడండి, నేను మీ ఇద్దరి జాతకాన్ని చాలా చూశాను. కానీ మీ జాతకంలో ఎలాంటి దోషం కూడా లేదు. కానీ మీ కూతురు జాతకంలో దోషం ఉంది. అందుకే మీ పాప వల్ల మీకు రిస్క్ ఎక్కువగా ఉంటుందని చెప్పి ఒక సొల్యూషన్ చెప్తాడు. ఆ సొల్యూషన్ ఏంటో మనకి ఇప్పుడే చూపించరు. కానీ స్వామీజీ చెప్పింది విన్నాక వాళ్ళిద్దరూ చాలా టెన్షన్ పడిపోతారు. ఇక ప్రెజెంట్ కి వచ్చేస్తే కనకాన్ని చంద్రిక వాళ్ళ నాన్న బస్ స్టాప్ లో దిగబెడతాడు. వెంటనే చంద్రిక సత్యబాబుకి కాల్ చేసి పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి చంద్రిక పంపిన మనీ ఆర్డర్ డీటెయిల్స్ కనుక్కోమని చెప్తుంది. వెంటనే సత్యబాబు పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి మనీ ఆర్డర్ డీటెయిల్స్ కనుక్కొని కనకానికి చెప్తాడు. కనకం ఆ డీటెయిల్స్ ని తీసుకుని పిఠాపురం వెళ్లి ఒక అమ్మాయిని అయితే కలుస్తుంది. ఆ అమ్మాయిని చూడగానే కనకానికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరో కాదు, చంద్రికనే. ఇక చంద్రిక బ్రతికే ఉందని తెలుసుకుని కనకం పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హగ్ చేసుకుని చాలా ఏడుస్తుంది. కానీ చంద్రిక మాత్రం హ్యాపీగా ఉండదు, చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమైంది చంద్రిక, ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఏదైనా ఉంటే చెప్పు, నేను చూసుకుంటానని కనకం ధైర్యం ఇస్తుంది. అప్పుడు చంద్రిక ఒక షాకింగ్ విషయం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే ఒకరోజు చంద్రిక వాళ్ళ నాన్నతో కలిసి గుడికి వెళ్లి తన బర్త్డే సందర్భంగా అందరికీ అన్నదానం చేస్తుంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న చాలా డల్ గా ఉండడం చూసి చంద్రిక వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి, ఏమైంది నాన్న, ఎందుకలా డల్ గా ఉన్నారు అని అడిగితే అప్పుడు అతను ఒక షాకింగ్ నిజం చెప్తాడు. చూడు తల్లి, నువ్వు నిజానికి నా కూతురివి కాదు. నేను నిన్ను గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి దత్తత తీసుకున్నాను. మాకు పిల్లలు లేరని బాధపడుతూ ఉంటే నువ్వు మాకు వరంగా దొరికావని చెప్తాడు. దాంతో చంద్రిక చాలా షాక్ అవుతుంది, ఎమోషనల్ కూడా అవుతుంది. కానీ తనకి నిజమైన అమ్మా నాన్న ఎవరో తెలుసుకోవాలని చాలా క్యూరియాసిటీ పుడుతుంది. వెంటనే వాళ్ళ అమ్మా నాన్న కోసం వెతకడం స్టార్ట్ చేస్తుంది. అలా వెతుకుతూ ఉన్నప్పుడు హాస్పిటల్ నుంచి దత్తత తీసుకున్న ఒక డాక్యుమెంట్ కనిపిస్తుంది. వెంటనే ఆ డీటెయిల్స్ తీసుకుని హాస్పిటల్ కి వెళ్లి వాళ్ళ అమ్మా నాన్న అడ్రస్ తెలుసుకుని వెళ్తుంది. అక్కడికి వెళ్లి చూస్తే మళ్ళీ షాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరో కాదు, సేమ్ చంద్రిక లాగే ఉండే తన సిస్టర్ సహస్ర. సో తనకి చెల్లి అన్నట్టు, వాళ్ళిద్దరు కూడా ట్విన్స్. కానీ పుట్టినప్పుడు చంద్రిక వేరవడంతో సహస్ర ఒంటరిగానే పెరుగుతుంది. పాపం వాళ్ళమ్మకి హెల్త్ బాగుండదు. అందుకే సహస్ర పూలమ్ముతూ బుట్టలు చేస్తూ ఏదో అలా ఇంటిని పోషిస్తుంది. ఇదంతా చూస్తున్న చంద్రికకి చాలా బాధేస్తుంది. వెంటనే వాళ్ళిద్దరూ ప్లేస్ లో మారాలని అనుకుంటారు. అంటే చంద్రిక ప్లేస్ లోకి సహస్ర వెళ్లడం, సహస్ర ప్లేస్ లోకి చంద్రిక రావడం అన్నమాట. కానీ ఇలా చేయడం సహస్రకి అస్సలు ఇష్టం ఉండదు. అయినా కూడా చంద్రిక ఎలాగోలా ఒప్పిస్తుంది. చూడు సహస్ర, ఇన్ని రోజులు నేను చాలా గొప్పింటి పిల్లగా బ్రతికాను. కానీ నువ్వు ఈ చిన్న ఇంట్లో తినడానికి తిండి లేకుండా కూడా బ్రతికేశావు. ఇప్పుడు నేను మన అమ్మని చూసుకుంటాను, నువ్వు నా ప్లేస్ లోకి వెళ్లి హ్యాపీగా ఉండమని చెప్పి సహస్రాన్ని సేమ్ చంద్రికలాగా రెడీ చేయించి పంపిస్తుంది. అలా ఒక రోజు సహస్ర చంద్రిక ప్లేస్ లోకి వెళ్లి చాలాసేపు టైం స్పెండ్ చేస్తుంది. అయినా కూడా సహస్రకి ఆ ఇంట్లో ఉండబుద్ధి కాదు. ఒకరోజు చంద్రికకి వాళ్ళ నాన్న పెళ్లి సంబంధాలైతే చూస్తుంటాడు. కానీ చంద్రిక ఏమో శేఖర్ అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. ఈ విషయం వాళ్ళ నాన్నకి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుందని వెంటనే శేఖర్ ని జాబ్ తెచ్చుకోమని రిక్వెస్ట్ చేస్తుంది. అలా కొన్ని రోజుల తర్వాత శేఖర్ కి దుబాయ్ లో జాబ్ అయితే వచ్చేస్తుంది. కానీ ఈలోగా చంద్రిక వాళ్ళ నాన్న తనకి పెళ్ళైతే సెట్ చేస్తాడు. పాపం చంద్రికకి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి, నాన్న నేను రేపల్లి వెళ్లి ఫోక్ డాన్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. మరి నేను రేపల్లె వెళ్ళనా నాన్న అని అడిగితే, సరే చంద్రిక వెళ్ళు గాని నీతో పాటు మన పని మనిషి కూడా వస్తుందని చెప్తాడు. దాంతో చంద్రికకి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే తను రేపల్లె వెళ్లిన తర్వాత హ్యాపీగా శేఖర్ తో మాట్లాడదాం అనుకుంటుంది. కానీ ఇప్పుడు పని మనిషి ఉంటే శేఖర్ తో మాట్లాడడం కుదరదు కాబట్టి వెంటనే సహస్ర దగ్గరికి వెళ్లి హెల్ప్ చేయమని అడుగుతుంది. అంటే చంద్రిక ప్లేస్ లో సహస్ర వెళ్తే ఎవరికి డౌట్ రాదు కాబట్టి నా ప్లేస్ లో నువ్వు వెళ్ళొచ్చు కదా అని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ సహస్ర అస్సలు ఒప్పుకోదు. అసలు ఇలా పిచ్చి పని ఎందుకు చేస్తున్నావు?
నువ్వు శేఖర్ని ప్రేమిస్తే డైరెక్ట్ గా నాన్నతో చెప్పాల్సింది, ఇలా పిచ్చి పని చేస్తే ఎలా ఉంటుంది చెప్పు అని చెప్పేసి తిడుతుంది. కానీ చంద్రిక చాలా రిక్వెస్ట్ చేస్తూ చాలా బాధపడుతూ శేఖర్ లేకపోతే నేను చనిపోతానని బెదిరించడంతో చంద్రిక ప్లేస్ లో సహస్ర రేపల్లె వెళ్ళడానికి ఒప్పేసుకుంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు రేపల్లె వెళ్ళింది చంద్రిక అయితే కాదు, తన చెల్లి సహస్ర అన్నమాట. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ కూడా తెలుసు. సహస్ర అదే చంద్రికగా పేరు మార్చుకుని వచ్చిన తను కనకానికి చాలా దగ్గర అవుతుంది కదా. ఆ తర్వాత తను ఉన్నట్టుండి సడన్ గా మాయమైపోయింది. సో చంద్రిక అనుకుని సహస్రాన్ని వెతుక్కుంటూ కనకం నిజమైన చంద్రిక దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆ తర్వాత చంద్రిక వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెప్తుంది. సో అందుకే చంద్రిక బ్రతికి ఉందని తెలిసిన తర్వాత వాళ్ళ నాన్న కొంచెం కూల్ అవుతాడు. ఇక సహస్ర మళ్ళీ తిరిగి వచ్చేసరికి చంద్రికని వాళ్ళ అమ్మగారిని చూసుకోమని చెప్పి పంపిస్తాడు. అందుకే చంద్రిక సహస్ర ప్లేస్ లో ఇక్కడే ఉంటుంది. కట్ చేస్తే మళ్ళీ ఒక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ని అయితే చూపిస్తారు. ఈసారి ఫ్లాష్ బ్యాక్ లో ఇద్దరు కపుల్స్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా ప్రేమించుకుంటూ ఉంటారు. బట్ అనుకోకుండా ఆ అమ్మాయి మేరీ ఒక రోజు అయితే ప్రెగ్నెంట్ అవుతుంది. ఇక వాడికి ఏం చేయాలో అర్థం కాక వెంటనే మేరీని అయితే పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ కి కూడా అసలు ఇష్టం ఉండదు. అయినా కూడా వాడు మేరీని చాలా హ్యాపీగా చూసుకుంటాడు. మళ్ళీ ప్రెజెంట్ కి వచ్చేస్తే పాపం ఇప్పుడు కనకం వాళ్ళ నాన్నకి కూడా హెల్త్ అయితే అసలు బాగుండదు. సో హెల్త్ బాగోలేక అతను చనిపోతాడు. దాంతో కనకం వాళ్ళ నాన్నతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుని చాలా ఏడుస్తుంది. అలాగే వాళ్ళ నాన్న కోరుకున్నట్టుగానే తనైతే పోలీస్ ఆఫీసర్ అయింది కాబట్టి తను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. పాపం ఇప్పుడు కనకం వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోవడంతో తను కూడా ఒంటరైపోతుంది. కాసేపటి తర్వాత కనకం దగ్గరికి చంద్రిక వాళ్ళ నాన్న వచ్చి తనకి ఫుల్ సపోర్ట్ అయితే చేస్తాడు. చూడమ్మాయి, ఇన్ని రోజులు నేను చంద్రికని మాత్రమే కూతురులాగా చూశాను. ఇప్పుడు సహస్ర కూడా నా కూతురే అని చెప్పి సహస్రాన్ని వెతకమని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక కనకం చంద్రికని అదే సహస్రాన్ని వెతికే పనిలో చాలా బిజీ అయిపోతుంది. వెంటనే చంద్రిక దగ్గర పనిచేసే డ్రైవర్ గురించి తెలుసుకుని వాడిని వెళ్లి కలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ చంద్రిక ఇంట్లో పని మనిషిగా పనిచేసే వసుధని కలిసి డ్రైవర్ గురించి అడుగుతుంది. అప్పుడు తను డ్రైవర్ గురించి చాలా బ్యాడ్ గా చెప్తూ, చూడు కనకం, ఆ డ్రైవర్ గాడు చాలా చెడ్డవాడు. వాడు ప్రతిరోజు చంద్రికని ఫాలో చేస్తూ తన మీద కన్నేసేవాడు. ఒక రోజు నేను వాడి దగ్గరికి వెళ్లి, ఏంట్రా ఇది, నీ గురించి నేను చంద్రిక వాళ్ళ నాన్నతో చెప్పేస్తానని బెదిరించాను. దాంతో వాడు జాబ్ మానేసి వెళ్లిపోయాడని చెప్తుంది. అది వినగానే కనకం కొంచెం షాక్ అవుతుంది. వెంటనే చంద్రిక ఇంట్లో దొరికిన తన చున్నీ వసుధాకి చూపిస్తూ, ఈ చున్నీ ఇంట్లోకి ఎలా వచ్చింది, దీని గురించి నీకేమైనా తెలుసా అని అడిగితే ఆ చున్నీని చూడగానే వసుధ చాలా కంగారు పడిపోతూ, అయ్యో ఆ డ్రైవర్ గాడే చంద్రికని ఏదో ఒకటి చేసి ఉంటాడు, మనం వెంటనే వెళ్లి వాళ్ళ నాన్నతో చెబుదాం పదా అని చెప్పేసి చాలా ఓవర్ యాక్షన్ అయితే చేస్తుంది. అప్పుడు కనకం ఒక పెద్ద బాంబ్ అయితే పేలుస్తుంది. చూడు వసుధ, నేను ఆల్రెడీ డ్రైవర్ ని కలిసి ఉన్నాను, కానీ ఆ డ్రైవర్ నాకు నువ్వు చెప్పినట్టు చెప్పలేదే. చంద్రిక మిస్ అయిన తర్వాత వాడు ఇంటికి వచ్చి చంద్రిక వస్తువులన్నీ తీసుకుని వైజాగ్ వెళ్లిపోయాడు. రేపల్లెలో వాడికి చంద్రిక చున్ని కూడా కనిపించింది. అది కూడా తను స్టే చేసిన ఇంటి దగ్గరే పడుంది. అలాగే వాడికి డబ్బులు అవసరం ఉండి చంద్రిక వాళ్ళ నాన్నని అడిగాడంట. కానీ వాళ్ళ నాన్న ఇవ్వకపోవడంతో జాబ్ మానేశానని చెప్పాడు. బట్ నువ్వేమో కొత్త కథ చెప్తున్నావేంటి, అసలు చంద్రిక మళ్ళీ ఇంటికి తిరిగి రానేలేదని, అలాగే ఆ డ్రైవర్ ని కావాలని ఎందుకు ఇరికిస్తున్నావు అని చెప్పేసి గట్టిగా నిలదీస్తుంది. అప్పుడు వసుధ దొరికిపోయానని చెప్పేసి అసలు నిజం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే మనకి అసలు ఆ రోజు ఏం జరిగిందో చూపిస్తారు. ఆ రోజు చంద్రిక ఒంటరిగా ఇంటికి వెళ్తున్నప్పుడు దారిలో సర్పంచ్ గాడు క్షుద్ర పూజ చేస్తూ కనిపిస్తాడు. అది చూసి తను చాలా భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి చంద్రికని లవ్ చేస్తున్న పర్సన్ వచ్చి, ఓయ్ చంద్రిక, ఆ సర్పంచ్ గాడిని నేను చూసుకుంటా గానీ వెంటనే ఊర్లోకి వెళ్లి ఎవరినైనా తీసుకొని రమ్మని చెప్తాడు. దాంతో చంద్రిక చాలా భయపడిపోయి పని మనిషి వసుధ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి జరిగింది మొత్తం చెప్తుంది. అలా ఇద్దరు అడవిలోకి వెళ్తుండగా చంద్రిక చున్ని ఇంటి దగ్గర పడిపోతుంది. అలా అడవిలోకి వెళ్ళగానే వసుధ చంద్రికని అదే సహస్రాన్ని దారుణంగా చంపేస్తుంది. సో ఇప్పుడు సహస్ర బ్రతికి లేనట్టు చనిపోయింది పాపం. ఇక స్టోరీ అంతా వసుధ కనకానికి చెప్పి కనకాన్ని కూడా చంపాలని చూస్తుంది. సరిగ్గా అప్పుడే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరినైతే అడ్డుకుంటారు. కట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ సీన్ లో మేరీనైతే చూపిస్తారు. మేరీ లైఫ్ అంతా కూడా హ్యాపీగా అయితే ఉండదు, చాలా సాడ్ గానే గడిచిపోతుంది. తను పెళ్లి చేసుకుని వాళ్ళ అమ్మా నాన్నల్ని తలుచుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే మార్కెట్ లో మేరీకి వాళ్ళ పిన్ అయితే కనిపిస్తుంది. కానీ తను మేరీని చాలా అసహించుకుంటుంది. ఎందుకంటే మేరీ ప్రేమించిన వాడితో లేచిపోవడం వల్ల మేరీ వాళ్ళ పేరెంట్స్ చాలా బాధపడి సూసైడ్ చేసుకుని చనిపోతారు. నిజం తెలుసుకున్న మేరీ తను చేసిన తప్పుకి చాలా బాధపడుతుంది. సరిగ్గా అప్పుడే తన హస్బెండ్ వచ్చి, చూడు మేరీ, నాకు మంచి జాబ్ దొరికింది, నేను మరో 2 రోజుల్లో వస్తానని చెప్పేసి అతను వెళ్లిపోతాడు. పాపం తనకేమో ప్రెగ్నెన్సీ పెయిన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. వెంటనే తన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. కానీ డాక్టర్ తన్ని ట్రీట్ చేసి బేబీ చనిపోయిందని చెప్తాడు. దాంతో మేరీ చాలా ఏడుస్తుంది. అంతేకాకుండా తన భర్త పని మీద వెళ్లినోడు పోలీస్ కాల్పులో చనిపోయాడని తెలుస్తుంది. దాంతో తను గుండె పగిలేలా చాలా ఏడుస్తుంది. ఎందుకంటే ఒక పక్క కూతురు దూరమైంది, మరొక పక్క హస్బెండ్ కూడా దూరమయ్యాడు కాబట్టి.
ఇక కథ మళ్ళీ ప్రెజెంట్ కి వచ్చేస్తుంది. ఇక సహస్రాన్ని చంపింది వసుధ అని కన్ఫర్మ్ అయింది కాబట్టి తనకి జైలు శిక్ష పడుతుంది. తనకి శిక్ష పడినందుకు అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. కానీ కనకం మాత్రం అసలు హ్యాపీగా ఉండదు. ఎందుకంటే సహస్ర బాడీ ఇంకా దొరకలేదు కాబట్టి. అప్పుడే స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్స్ ఒక దొంగని పట్టుకుని చాలా కొడుతూ ఉంటారు. ఎందుకంటే వాడు ఐరన్ రాడ్స్ ని ఒకప్పుడు దొంగిలించుంటాడు. ఆ దొంగ దగ్గర కనకానికి వసుధ చెప్పులు కనిపిస్తాయి. వెంటనే కనకం ఆ దొంగని పట్టుకుని, రే నీకు ఈ చెప్పులు ఎక్కడ దొరికాయిరా అని అడిగితే వాడు అడవిలోకి వెళ్లి ఒక ప్లేస్ ని చూపిస్తాడు. ఆ ప్లేస్ అంతా తిరిగి చూస్తారు. అయినా కూడా సహస్ర శవం ఎక్కడా కనిపించదు. అక్కడే కనకానికి ఒక టవర్ అయితే కనిపిస్తుంది. ఆ టవర్ దగ్గర వసుధ చెప్పు గుర్తు కనిపిస్తుంది. సో సహస్ర డెడ్ బాడీ ఇక్కడే ఉందనుకుని వెంటనే ఆ టవర్ కింద తవ్వి చూస్తారు. నిజంగానే అక్కడ సహస్ర డెడ్ బాడీ ఉంటుంది. పాపం కనకం సహస్ర బాడీని చూసి చాలా ఏడుస్తూ తనతో గడిపిన మెమరీస్ ని గుర్తు చేసుకుంటుంది. కట్ చేస్తే వారం రోజుల తర్వాత కనకం జైల్లో ఉన్న వసుధ దగ్గరికి వెళ్లి చాలా విషయాలు అయితే మాట్లాడుతుంది. ముందుగా ఇక్కడ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న వసుధ ఎవరో కాదు, ఒకప్పుడు బిడ్డను కోల్పోయిన మేరీ. సో అప్పుడే మనకి మేరీ ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. నిజానికి మేరీకి పుట్టిన పాప చనిపోదు, బ్రతికే ఉంటుంది. కానీ ఆ పాపని సత్యనారాయణ రాజు అనే వ్యక్తి దత్తత తీసుకున్నాడని తెలుస్తుంది. నిజం తెలుసుకున్న మేరీ ఆ పాపని చూడ్డానికి సత్యనారాయణ దగ్గరికి వెళ్తుంది. ఆ పాప చాలా ఏడుస్తూ ఉంటే మేరీ ఆ పాపని చూసి చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే కన్న తల్లి తనే కాబట్టి ఆ పాపని దగ్గరికి తీసుకుని ఆడిస్తుంది. దాంతో సత్యనారాయణ మేరీ పరిస్థితిని చూసి వాళ్ళింట్లోనే పని మనిషిగా పెట్టుకుంటాడు. ఎందుకంటే తనే చెప్తుంది, నాకు ఎవరూ లేరు, నేను అనాథ, నాకు తినడానికి ఫుడ్ పెడితే చాలని చెప్తుంది. అందుకే అతను పనిలో పెట్టుకుంటాడు. కాకపోతే మేరీ తన పేరుని వసుధగా మార్చుకుని అక్కడే తన పాపని చూసుకుంటూ లైఫ్ ని లీడ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తన పాపని తీసుకెళ్లి హ్యాపీగా పెంచుకోలేదు. అందుకే కోటీశ్వరుడు దగ్గర ఉంటేనైనా హ్యాపీగా ఉంటుందని పాపం తను కూడా అదే ఇంట్లో పని మనిషిగా చేరిపోతుంది. ఇక్కడే సిరీస్ మొత్తంలో అతిపెద్ద ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది ఫ్రెండ్స్. నిజానికి మేరీ కూతుర్ని సత్యనారాయణ రాజు దత్తత తెచ్చుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో పరిస్థితులు అస్సలు బాగుండవు. దాంతో వాళ్ళిద్దరూ వెళ్లి స్వామీజీని కలుస్తారు. అప్పుడు స్వామీజీ ఒక పరిష్కారం చెప్తూ, చూడండి ఇప్పుడున్న పాప మీ దగ్గర ఉంటే మీ ప్రాణాలకి చాలా ప్రమాదం, అంతేకాకుండా బిజినెస్ లో చాలా లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, నీ భార్య ప్రాణానికి కూడా చాలా ప్రమాదం ఉందని చెప్పి ఆ పాపని వదులుకోమని చెప్తాడు. దాంతో వాళ్ళు దత్తత తీసుకున్న పాపని, అదే మేరీ కూతుర్ని వెనక్కి ఇచ్చేసి వేరే హాస్పిటల్ నుంచి మరొక పాపని దత్తత తీసుకుంటారు. ఆ పాపకి చంద్రిక అనే పేరు పెడతారు. సో పక్క హాస్పిటల్లో ఇద్దరు ట్విన్స్ పుడితే అందులో ఆ అమ్మాయిని పెంచుకుంటారన్నమాట. కానీ మేరీ ఏమో ఇన్ని రోజులు తన పాప అనుకుని చంద్రికని ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకుంటుంది. సో మేరీ కూతురు చిన్నప్పుడే మళ్ళీ మిస్ అయిపోయిందన్నమాట. అలా ఒక రోజు చంద్రిక వాళ్ళమ్మ నిజం ఆపుకోలేక మేరీ దగ్గరికి వచ్చి నిజం మొత్తం చెప్పేస్తుంది. సో అప్పుడు మేరీకి అంతా అర్థమవుతుంది. ఇన్ని రోజులు నేను నా పాప అనుకుని చంద్రికని పెంచానా అని చంద్రిక మీద ఎక్కడ లేని కోపం పెంచుకుంటుంది. తను నిజం తెలుసుకున్న రోజు నుంచి చంద్రికని చంపాలని చాలాసార్లు ట్రై చేస్తుంది. కానీ సరైన టైం దొరకదు. అందుకే రీపల్లే వెళ్ళిన వెంటనే టైం చూసుకుని చంద్రిక అనుకుని సహస్రాన్ని చంపేసింది. సో ఇక్కడ పాపం సహస్ర ఏమీ చేయకుండానే పాపం ఊరికే చనిపోతుంది. సో ఇప్పుడు జరిగింది మొత్తం మేరీ కనకానికైతే చెప్తుంది. పాపం కనకం జరిగిన దానికి చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది. ఇంత జరిగినా కూడా మేరీ మొహంలో బాధ అనేదే ఉండదు. తను సహస్రాన్ని చంపినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు కనకం తనకి ఒక పెద్ద పనిష్మెంట్ అయితే ఇస్తుంది. నిజానికి మేరీ బ్రతుకున్నది తన నిజమైన కూతురు ఎవరో తెలుసుకోవడానికి మాత్రమే. ఇప్పుడు కనకం మేరీ కూతురు గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకుని మేరీ దగ్గరికి వచ్చింది. కానీ తనకి పుట్టిన కూతురు గురించి మేరీకి అస్సలు చెప్పదు. మేరీ ముందే తన కూతురికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్న డాక్యుమెంట్స్ ని చింపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆగండి, సిరీస్ ఇంకా అయిపోలేదు. కానిస్టేబుల్ కనకం సిరీస్ లో అందరినీ ఆశ్చర్యపరిచే ట్విస్ట్ ఇప్పుడే వస్తుంది. నిజానికి మేరీ కూతురు ఎవరో కాదు, మన కానిస్టేబుల్ కనకమే. ఎందుకంటే కనకాన్ని పెంచిన అమ్మా నాన్నకి అసలు పిల్లలు పుట్టరు. దాంతో వాళ్ళు చిన్నప్పుడే ఒక హాస్పిటల్ నుంచి ఒక అమ్మాయిని దత్తత తీసుకుంటారు. ఆ అమ్మాయి మేరీకి పుట్టిందని ఎవరికీ తెలియదు. ఎందుకంటే చంద్రిక వాళ్ళ నాన్న మేరీ కూతుర్ని మళ్ళీ హాస్పిటల్లో వదిలేసి వచ్చేస్తాడు కదా. ఆ తర్వాత వాళ్ళే ఆ పాపని దత్తత తీసుకుని కనక మహాలక్ష్మిగా పేరు మార్చుకుని పెంచుకుంటారు. సో ఫైనల్ గా ఏంటంటే మేరీ కూతురు ఎవరో కాదు, కనక మహాలక్ష్మినే. కానీ కనకం హంతకురాలైన తన తల్లికి ఈ నిజం తెలియనివ్వదు. అలా ఒక సంవత్సరం అయితే గడిచిపోతుంది. ఇక ఆ సర్పంచ్ గడి హెల్ప్ తో మేరీ కూడా జైలు నుంచి పారిపోతుంది. అలాగే వాళ్ళిద్దరు కలిసిపోయి ఏదో పెద్దదే ప్లాన్ చేస్తుంటారు. ఆ తర్వాత మేరీ బయటకు వచ్చిన తర్వాత కనకానికి కాల్ చేసి, నా కూతురు ఎక్కడుందమ్మా, నా కూతురు ఎక్కడే అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. ఇక్కడితో కానిస్టేబుల్ కనకం 2 అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ త్వరలో కానిస్టేబుల్ కనకం 3 రాబోతుందని హింట్ అయితే ఇచ్చారు. సో ఫటాఫట్ దించేస్తున్నారు. ఎప్పుడు వస్తుందో తెలియదు, బట్ త్వరగా వస్తే బెటర్, బానే ఉంటుంది కదా సిరీస్. సో మీకు ఈ సిరీస్ అయితే ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, హైప్ అయితే ఇచ్చి పడేయండి.